హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చికి టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాను. ఇప్పుడైతే డిన్నర్ చేయడానికి మా రూమ్ పక్కనే ఉండే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. సో అక్కడ మోస్ట్లీ రెస్టారెంట్స్లో అన్నిట్లో సీ ఫుడ్డే స్పెషల్ అనమాట. అవే దొరుకుతాయి. సో ఇక్కడ కూడా అవే ఉన్నాయన్నమాట. మేమైతే ప్రాన్స్ కర్రీ, వైట్ రైస్ అండ్ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. నాకైతే ప్రాన్స్ కర్రీ ఇంకా ఫ్రైడ్ రైస్ చాలా బాగా నచ్చింది. గ్రేవీ అయితే చాలా యమ్మీగా ఉండే. అక్కడైతే సీ ఫుడ్లో ఇంకా చాలా వెరైటీస్ ఉండే అనమాట. క్రాబ్ అలాంటివి మేము అవేం తినాం. జస్ట్ తినేది ప్రాన్స్ అండ్ ఫిష్ అనమాట. ఫిష్ ఆల్రెడీ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మళ్ళీ ఫిష్ అయితే మేము ఆర్డర్ చేసుకోలేదు. సో మా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మేము బీచ్కి వెళ్తున్నాం. మళ్ళీ యాక్చువల్గా అయితే అలౌ చేయరు, కానీ మా రూమ్కి దగ్గరలోనే కొంచెం వేగ్ కూడా ఉంటుంది. సో వేరే వాళ్ళు కూడా వెళ్తుంటే మేము కూడా వెళ్ళామన్నమాట మళ్ళీ బీచ్కి. అక్కడైతే చాలా డార్క్ ఉండే, అందరూ ఫోన్ లైట్స్ ఆన్ చేసుకొని అయితే వెళ్తున్నారు. బీచ్ అయితే మార్నింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నైట్ అంతా భయంగా ఉందన్నమాట. మొత్తం డార్క్ అండ్ వేవ్ సౌండ్ చాలా హెవీగా వస్తున్నాయి అన్నమాట. ఆ సౌండ్స్కే భయం వేసింది. అసలు అక్కడ మేము వాటర్కి కొంచెం దగ్గరలోనే ఉన్నామన్నమాట, కానీ ఏం కనిపిస్తలేదు, అంత డార్క్గా ఉంది అక్కడ. అయ్యో పొయ్యకత్తమ్మా, ఆగా పొయ్యకు. ఎక్స్క్యూజ్ మీ మేడం, వెనకకేరా. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేము రిటర్న్ అయ్యే ముందు మళ్ళీ బీచ్కి వెళ్ళాలని చెప్పి మళ్ళీ ఒకసారి బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. ఏంటి మళ్ళీ సేమ్ డ్రెస్ వేసుకున్నాను అనుకోకండి, నేను తెచ్చుకున్న డ్రెస్సెస్ అన్నీ అయిపోయేసరికి మళ్ళీ అది వేసుకోవాల్సి వచ్చేసింది. ఇక్కడైతే రిక్కీ ఇంకా హ్యాపీ అయితే ఏటీవీ రైడ్ చేస్తున్నారనమాట. ఇక్కడ వీళ్ళు ఏం చేయలేదు, జస్ట్ కూర్చున్నాడు, అతనే తీసుకొని వచ్చాడనమాట ఒక రౌండ్. అక్కడైతే మంచిగా కొంతమంది అయితే కబడ్డీ ఆడుతున్నారనమాట. అందరూ అక్కడ వాళ్ళనే చూస్తున్నారు. అండ్ ఇప్పుడైతే మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళాలి కాబట్టి ఏం వాటర్ లోపలికి వెళ్ళలేదన్నమాట.
ఒక 1 అవర్ అలా బీచ్లో టైం స్పెండ్ చేసి నెక్స్ట్ అయితే మా రూమ్కి వెళ్ళామన్నమాట. ఇక మేము చెక్అవుట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. ఫైనల్లీ మేమైతే ట్రైన్ ఎక్కేసాం అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. ఇక్కడతోని మా ట్రిప్ వీడియోస్ ఎండ్ అయిపోయాయి అనమాట. అండ్ దీని తర్వాత నేనేం వీడియో క్లిప్స్ తీయలేకపోయాను, ఎందుకంటే యాజ్ యూజువల్గా ఐఫోన్ ప్రాబ్లమ్ స్టోరేజ్ ఫుల్ అయిపోయిందనమాట. సో ఇక్కడతోనైతే వీడియో ఏం చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.